జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మీడియాతో ఇప్పుడు కొంత సమయం ఎన్డీఏ కూటమికి ఇద్దాము, హనీమూన్ ట్రిప్లో ఉన్నారు అని చెప్పడం జరిగింది. సాయంత్రానికి చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాల మీద పెట్టడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? ఏ సంతకాలు పెట్టినా కానీ ప్రజలకు మేలు చేసిన నాయకుడిని పోగొట్టుకున్నాం. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏదైనా ప్రజలకు న్యాయం చేస్తే మంచిది అని భావిస్తున్నాం. ఏ గవర్నమెంట్ అయినా మంచి ప్రజలకు పేదవాళ్ళకి మేలు చేస్తే మంచిది. అదే పోగొట్టుకున్నా అన్నారు కదా, ఎవరు మంచి చేసిన ఆయన కూడా వెళ్ళిపోయాడు కదా, జగన్ పంపించేశారు కదా. మరి వచ్చిన గవర్నమెంట్ అన్నా మంచిగా చేస్తే పేదవాళ్ళు బాగుపడతారు. అప్పుడు ఎలాంటి మంచి జరిగిందంటే ఏముంది, పేదవాళ్ళకే ఇచ్చాడు, మధ్యతరగతి వాళ్ళకి ఏం లేదు కదా. వాళ్ళకి ముందు చదువుకునే విద్యార్థులు పాడైపోతుంటే చాలు, భావితరానికి భవిష్యత్తుకు వాళ్ళే పునాది. ఎవరెంతమంది వేరే రకాలుగా పనిచేసినా చదువుకునే వాళ్ళ భవిష్యత్తు బాగుంటే చాలు. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు బాగుండడానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను. ఇవన్నీ ఇస్తే మంచిదే కదా, ఇస్తే మంచిదే కదా. స్కిల్ డెవలప్మెంట్ కోసం సంతకం పెట్టారు, అన్న క్యాంటీన్లు పెడతా ఉన్నారు. పెట్టేయండి, అది వాళ్ళు పేదవాళ్ళేగా. తినేది కూడా అన్న క్యాంటీన్లు పెట్టి తినేది పేదవాళ్ళేగా. ధనికులు ఎవరు రాదు, కార్లు వేసుకొచ్చిన అన్నాలు తింటారు కదా, వాళ్ళ కాదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు బాబాయ్? ప్రజలు మంచిగా కోరుకుంటారు, మంచిగా చేసే నాయకుడు కావాలని కోరుకుంటారు ఎవరైనా. సార్, జగన్ గారు ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ఇప్పుడు హనుమాన్కి వెళ్తున్న హనుమాన్ ట్రిప్లో ఉన్నారు అని చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమో సాయంత్రానికి అన్ని ఇచ్చిన హామీలు అన్నిటి కూడా తొలి సంతకం పెట్టడం జరిగింది. ఎలా సంతకాలు అన్నీ బాగానే చేశారు చంద్రబాబు నాయుడు గారు. అనుకున్న ప్రకారం తొలి సంతకం ఇది ఈ పెంచను 4,000 ప్లస్ 3,000 కల్పిస్తానని చెప్పి సంతకం పెట్టారు. తర్వాత మెగా డిఎస్పి ఉద్యోగాలు 17,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి హామీ ఇచ్చారు. తర్వాత అన్నా క్యాంటీన్లు స్థాపిస్తున్నారు. నాలుగోది స్కిల్ డెవలప్మెంట్ మళ్ళీ ఇది స్టూడెంట్ని ఇచ్చేసడానికి స్థాపిస్తున్నారు. అనుకున్న ప్రకారం 4 హామీల మీద సంతకాలు పెట్టారు నిన్న. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంటుందని మేము అందరూ నమ్మి ఓట్లు వేసారు, గెలిపించారు. దాని ప్రకారం ఆయన మాట ఇచ్చిన ప్రకారం మాట చేస్తున్నారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హనుమాన్ ట్రిప్కి వెళ్ళారు, ఎన్డీఏ కూటమి హనీమూన్ ట్రిప్కి వెళ్తే ఆయన చేసేది ఏముంది, ఇంకేం లేదు, ఆయన పని అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి హనుమాన్ ట్రిప్పులు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారన్న. అలాగే సాయంత్రానికి చంద్రబాబు నాయుడు గారు ఏమో 5 సంతకాలు పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? మంచిదే కదా, సంతకాలు పెట్టడానికి డెవలప్మెంట్ అయితే జరుగుతుంది కదా. వ్యాఖ్యలు చేయడం ఈజీయే, చేయడం కష్టం. చేసి చూపించడానికే కదా ఎన్డీఏ ఇప్పుడు ముగ్గురు కలిసింది. అటు పవన్ కళ్యాణే కానీ, ఇటు చంద్రబాబు నాయుడే కానీ, మోడీయే కానీ డెవలప్మెంట్ కోసమే కదా చేశారు. హామీలు ఇచ్చారు కదా, జరిగింది. ప్రమాణ స్వీకారం 2 రోజులు అయ్యింది. చూద్దాం, 6 నెలల్లో ఏదో ఒకటి అయితే జరుగుతుంది కదా. సంతకం పెడతా అన్నాడు, జాబ్ క్యాలెండర్లు అన్నాడు, ఏది జగన్ చేయలేదు. మరి అతను వచ్చిన వెంటనే చేశాడు కదా. అటు పవన్ కళ్యాణ్ చేశాడు, ఇటు ఇతను చేశాడు, ఇద్దరు చేస్తున్నారుగా. చూద్దాం, ఒక 1 ఇయర్ కొంత సమయం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దాం. అదే అంటున్నాం కదా, కొంత సమయం అయితే ఇవ్వాలి. ఉన్న 5 ఏళ్ళు అతను చేసింది ఏమీ లేదు, మరి ఇతను చేసేది ఏదో ఉందో చూడాలి కదా. ఇతనైతే గతంలో చేశాడు, చాలానే అంత ఎక్స్పీరియన్స్ ఉంది, చేశాడు. వెనక తోడుగా ఇప్పుడు బీజేపీ సెంటర్లో కూడా అదే ఉంది కాబట్టి ఇద్దరు పరంగా కూడా మనకు రావాల్సిన ఫండ్స్ అయితే వస్తాయి, జరగాల్సిన డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ప్రజలు ఏం కోరుకుంటారు? డెవలప్మెంట్ కోరుకుంటారు. ప్రజలు ఏం కోరుకుంటారు? డెవలప్మెంటే కదా ఎవరైనా కోరుకునేది. పిల్లలకు ఉద్యోగాలు, స్కూళ్ళు మంచిగా ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. వ్యాపార రీత్యా కూడా కొంచెం మంచిగా ముందుకెళ్ళాలనే కదా కోరుకుంటారు డెవలప్మెంట్. లోకేష్ గారు కూడా చెప్పారు, మనకు ఐటీ డెవలప్మెంట్ చేస్తాము, సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొస్తాము, అది ఇది అని. చూద్దాం, వాళ్ళు వచ్చింది ఇప్పుడే కదా. గతంలో వచ్చినప్పుడు లోకేష్ గారు కొన్ని కంపెనీలు అయితే తీసుకొచ్చారు మంగళగిరిలో, వాటిల్లో. తర్వాత పోయినాయి, మరి మన జగనన్న వచ్చా పోయినాయి. చూడాలి మళ్ళీ ఆ కంపెనీలు తీసుకొస్తారా ఏంటి అనేది. హైదరాబాద్ ఎంత ఇదిగా అయితే సైబర్ సిటీ ఎలా డెవలప్ అయ్యిందో అలా మనకి వైజాగ్ డెవలప్ చేస్తా అని చెప్పారు. చూడాలి అన్నిటికీ. మనమైతే అవకాశం అయితే ఇచ్చాము, రెండోసారి ఎన్డీఏకి గట్టిగానే ఇచ్చాము. లాస్ట్ టైం జగన్ గారికి 151 వస్తే ఈసారి చంద్రబాబు నాయుడు 164 ఇచ్చాము, అపోజిషనే లేకుండా. మరి ఈయన ఎంత డెవలప్ చేస్తారనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను మీడియాతో మాట్లాడుతూ
కొంత సమయం ఎన్డీఏ కూటమి కావాలి హనీమూన్ ట్రిప్లో ఉన్నారని చెప్పడం జరిగింది. అలాగే సాయంత్రానికి చంద్రబాబు నాయుడు గారు 5 హామీల మీద సంతకం పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? ఏ పార్టీ అయినా పథకాలు నిలబెడతాం మంచిదే కదా, పేద ప్రజలకు మంచి జరుగుద్ది కదా. ఆయనైనా ఈయనైనా ఆయన పేదల కోసమే చేశాడు, ఈయన పేదల కోసమే సంతకాలు పెట్టాడు, మంచిదే కదా. అది సార్ ప్రజలు ఏమో అనుకుంటున్నారు సార్? ప్రజలు అనుకునేదే ఉంది, ప్రజలు ఏమి ఇచ్చినా మంచిగా చేస్తారని చెప్పి అనుకుంటారు. ప్రజలకు కావాల్సింది అలా ఏ పార్టీ అనేది కాదు, ఎవడు పెడితే అది తింటమే ప్రజలు. అది జరిగేది. ఇప్పుడు 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెన్షన్ పెంపు అని చెప్పడం జరిగింది. ఇవ్వాలి కదా, అన్నంత తేలిగ్గా అన్నీ అవుతాయా? చదువుకుంటూ రావాలి కదా, ఫండ్స్ ఉండాలి కదా. ఇవాళ కాకపోతే ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా ఎంపీలు ఉన్నారు కనుక కేంద్రం ఏదైనా సహాయం చేస్తే ఇవ్వగలుగుతారు, లేకపోతే ఏమీ లేదు. చూస్తూ వస్తున్నాం కదబ్బా, ఆయన 5 ఏళ్ళు పరిపాలన చేసాం, ఈయన 5 ఏళ్ళు పరిపాలన చూసాం, ఇప్పుడు జరిగే 5 ఏళ్ళు చూస్తాం. ఏదైనా పేదలకు మంచి చేయాలి, ఏ పార్టీ అయినా పేదలు కోరుకునేదే అది. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు చెప్పిన విధంగానే సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. సంతకాలు అంటే సంతకాలు ఎన్నో చేస్తూ ఉంటాం కదయ్యా, దాని ఏముంది, అమలు జరగాలి కదా. చేస్తారనే నమ్ముతున్నాం, ఒక రకంగా చేస్తారు కూడా. ఎందుకంటే 5 ఏళ్ళు దెబ్బతిని ఉన్నాడు కనుక చేయవచ్చు అని అనుకుంటున్నాం. అది అంటే మారిపోయిన చంద్రబాబు నాయుడు చూస్తారని చెప్పడం జరిగింది. మారవచ్చు, ఏముంది, 5 ఏళ్ళు నష్టపోయారు కనుక మారవచ్చు, తప్పే ఉంది దాంట్లో. అది ఎందుకంటే 5 ఏళ్ళు కష్టపడ్డారు కదా, మరి అలాగే తప్పనిసరిగా చేయవచ్చు కూడా, దాంట్లో విషయం ఏముంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న సంక్షేమం ఇచ్చాను, అక్క చెల్లెలు కానీ అవతాతలకు కూడా ఇచ్చానని చెప్పడం జరిగింది. ఎవరైనా ఇచ్చారు కదా, ఈయన ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు, ఇద్దరు ఇచ్చారు. కాకపోతే ఆయన కొద్దిగా తక్కువ ఇచ్చాడు, ఈయన కొద్దిగా ఎక్కువ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఈయన ఎక్కువ ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మీడియాతో మాట్లాడుతూ కొంత సమయం ఎన్డీఏ కూటమి పోవాలన్నారు. జగనే అమ్మఒడి అన్నీ ఇస్తాడన్న, పిల్లల్ని బాగా చూస్తాడు, అన్నీ చేస్తాడు. లేని వాళ్ళు కూడా బాగా చూస్తాడు, లేని వాళ్ళు కూడా బాగానే చూస్తాడు. ఇప్పుడు మరి జగన్ గారు లేరు కదా, చంద్రబాబు నాయుడు గారు 5 హామీలు ఇచ్చారు కదా, జగనే బాగా చూస్తాడు అన్న. ఈ తడవైనా జగనే వచ్చేస్తాడు ఇప్పుడు వచ్చే సంవత్సరం. అది ఎందుకని అంతే. ఎందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ గెలిచారు కదా, ప్రజా చీపుతో 163 సీట్లు గెలిచారు. మళ్ళీ వస్తాడు అన్న జగన్ అన్న. అది ఎందుకని అంత నమ్మకం? అంతే, జగనే మంచివాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పాడుగా. జగనే బాగా ఇస్తాడన్న. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి హనీమూన్ ట్రిప్లో ఉన్నారు, కొంత సమయం ఇవ్వాలన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే 5 హామీలు నెరవేర్చడం జరిగింది, సంతకం పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? హామీలు వేసాడు, నెరవేర్చాడుగా. ఏమేమి హామీలు నెరవేర్చాడు? అదే మెగా డిఎస్సి ఒకటి చేశాడు, 5 సంతకాలు పెట్టాడు అయ్యా. ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజలు? బాగానే రెస్పాండ్ అవుతుంది. మరి ఎలా ఉంటుంది అంటారు రాబోయే రోజుల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మరి ఇప్పుడేగా మొదలైంది, మళ్ళీ అది రాబోయే రోజుల్లో బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. అది ఏమేమి కొత్తగా మారిస్తే అంటే ఇక ఇంకా టైం ఉందిగా. జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడుతూ మీడియా ముందు అలా ఇప్పుడు కొంత సమయం ఎన్డీఏ కూటమి పోవాలి, హనీమూన్ ట్రిప్లో ఉన్నారని చెప్పడం జరిగింది. అలాగే సాయంత్రానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే 5 హామీల మీద సంతకం పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు కొద్దిగా బాధ అనిపించింది. ఇప్పుడు చంద్రబాబు వచ్చారు కాబట్టి పరిపాలన బాగుంటుందని ఆశిస్తున్నాం. 3 రాజధానులు అన్నారు కాబట్టి 3 రాజధానులు కాదు, ఒకే రాజధాని అమరావతి అని చెప్తున్నారు. అది థ్యాంక్ యూ. మరి సంతకాలు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు, మెగా డిఎస్సి మీద కానీ, అన్న క్యాంటీన్ మీద కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అలాగే పెన్షన్ పెంపు మీద కానీ ఎలా చూస్తారు? అన్న క్యాంటీన్ కానీ పెన్షన్లు కానీ అవి బాగా సక్రమం చేస్తే మళ్ళీ ఈసారి 5 సంవత్సరాలు పోయాక మళ్ళీ ఆయన వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే 5 సంతకం పెట్టడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను మీడియాతో మాట్లాడుతూ కొంత సమయం ఎన్డీఏ కూటమి పోవాలి, హనీమూన్ ట్రిప్లో ఉన్నారని చెప్పడం జరిగింది. ఆయనకి వచ్చింది 5 సంవత్సరాలు, ఆయన పూర్తయిపోయింది. ఏమీ చేయలేకే కదా, ఇంకో 5 సంవత్సరాలు ఇంక రాలేకపోయాడు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు కదా. ఎక్కడి నుంచి అయినా ఈ చౌకబారు విమర్శలు మానేసి గవర్నమెంట్కి సహకరించి వాళ్ళు చేయాల్సిన పనులు
వీళ్ళకి ఏమైనా సలహాలు ఇవ్వగలిగితే సలహాలు ఇస్తే గవర్నమెంట్ కూడా ముందుకెళ్ళిద్ది. కాబట్టి ఇలాంటి ఇంకా ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది ఒక సంతకం పెట్టారు, ఇప్పుడే విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు. 50,000 ఉద్యోగాలు ఇస్తున్నారు, టీచర్ ఉద్యోగాలు 16,000 ఇచ్చారన్నారు. మరి వీళ్ళు ఏం చేశారు 5 సంవత్సరాలు? వీళ్ళు ఇవ్వచ్చు కదా ఆ ఉద్యోగాలు ఇవ్వవు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అది అంటే వాళ్ళు వైసీపీలో 1,25,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మెగా ఎవరికి ఇచ్చారు? ఏం ఉద్యోగాలు అవి? ఎవరికి ఉపయోగపడినాయి ఉద్యోగాలు? ఎవరికి ఉపయోగపడినాయి? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు జనాలు ఏం చేశారో రిజల్ట్స్ వచ్చేసింది. వాళ్ళు కరెక్ట్ చేశారో తప్పు చేశారని జనాల అభిప్రాయం ఏంటో అందరికీ తెలిసింది. మళ్ళీ ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా లేని వీళ్ళు కొంచెం సహకరిస్తే అందరూ కలిసి రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తే జనాలకు ఉపయోగపడుద్ది. చౌకబారి విమర్శల వల్ల ఎవరికి ఏ ఉపయోగం ఉండదు. అది సార్ ఇప్పుడు మరి 5 సంతకాలు పెట్టడం జరిగింది కదా. అవును, ఏదైతే ముందుగా హామీ ఇచ్చారో 4,000 ఫంక్షన్ ఇస్తారంటే అవన్నీ అబద్ధాలు అన్నారు. ఆయన 2వ సంతకం దాని మీదే పెట్టారు. 3వ సంతకం అది ఆయన ఇచ్చిన మాట మీద ఉన్నారు కదా, అదే మాట మీద ఆయన పెట్టారు. అది ఇంకా టైం ఇవ్వాలి. ఇక ప్రభుత్వం ఎన్నుకున్నది నిన్నే కదా ప్రమాణ స్వీకారం చేశారు, నిన్నే కదా అయ్యింది. కొంచెం టైం పట్టిద్ది. అన్నీ అనుకున్నట్టుగా చేస్తారు ఖచ్చితంగా. అందరూ ప్రజలకు నమ్మకం ఉంది ఆయన చేయగలరని, అందుకని కలిసి ఓటేశారు. క్యాంటీన్లు కానీ అలాగే స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇప్పుడు మెగా డిఎస్సి కానీ ఇలాంటి వాటి ఇవన్నీ ఏమీ కొత్తగా ఏం సృష్టించలేదు ఆయన. అదివరకు ఉన్నాయే కంటిన్యూ చేశారు. అన్నా క్యాంటీన్లు ఉంటే ఈయన తీసేశారు. రోడ్డు మీద జనాలు సరిగ్గా కష్టపడి పనులు లేక అన్నం లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ అన్నా క్యాంటీన్ అనేది చాలా ఉపయోగపడుద్ది. డబ్బులు ఉన్న వాళ్ళు ఇంట్లో కూర్చొని తింటారు, కానీ వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఏదో పనులు చేసుకుందాం అనుకొని ఏ పని లేకుండా ఉన్న వాళ్ళకి 5 రూపాయలు పెడితే అన్నం దొరకడం ఎక్కడ దొరికింది చెప్పండి. అది అందరికి ఉపయోగపడే విషయం. చాలా మంచిగా అది ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మనం ఫీల్ అవ్వడం అంటే ఒకటే, మనం ఓటేసి గెలిపించింది నమ్మకం మీద అంతా చేస్తారని చంద్రబాబు మీద ఆ భరోసా ఉంది. ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది. అంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తారు. ఇప్పుడు కేంద్రంలో కూడా మనకి మంచి మెజారిటీ ఉంది. మన వల్లే ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి మనకి అంతా ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక స్వర్ణాంధ్రగా నిర్మించే అవకాశం వచ్చింది. కొత్త ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు జనాలు? మంచి పరిపాలన కోరుకుంటున్నారు. అందుకే కదా కొత్త ప్రభుత్వం వచ్చింది. మంచి పరిపాలన కోరుకుంటున్నారు. పాత దానిలాగా కక్షపూర్వకంగా కాకుండా జనాలందరికీ ఉపయోగపడే పనులు చేయాలి, జనాలందరూ మెచ్చిన పనులు చేయాలని చెప్పి నమ్మారు కాబట్టి గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరూ కలిసి జనాలందరికీ మంచి చేస్తారని నమ్ముతున్నాం. మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్కి మంచి చేస్తాడండి. ఆయన ప్రతిపక్షంలో ఏ అధికారం లేనప్పుడు కూడా జనాలకి మంచి చేశారు. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఇంకా మంచి చేస్తారని నమ్మకం ఉంది. నిజాయితీగా న్యాయంగా పనిచేసేవాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అందులో తిరుగులేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ కొంత సమయం ఎన్డీఏ కూటమికి ఇవ్వాలి, హనీమూన్ ట్రిప్లో ఉన్నారని చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల ప్రకారం తొలి సంతకం పెట్టడం జరిగింది. ఎలా చెప్తారు? తొలి సంతకం బాగానే పెట్టారు చంద్రబాబు నాయుడు, బాగానే ఉంది. ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మనకి, అందుకనే ఓడిపోయాడు. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? ఏముంది, అన్న క్యాంటీన్లు పెట్టాడు, మళ్ళీ ఇల్లు ఇస్తాను అంటున్నాడు, రేషన్ ఇస్తాడు. బాగానే ఉంటుంది అనుకుంటున్నా పరిపాలన. ఇంకేం మాట్లాడారు జగన్ గారు? అన్న క్యాంటీన్లు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మెగా డిఎస్సి కూడా పెట్టారు. మెగా డిఎస్సి ఫస్ట్ సంతకం పెట్టాడు ఆయన. మళ్ళీ అమరావతి రాజధాని అన్నాడు. ఈయన 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాల్లో ఒక రాజధాని పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ సమావేశంలో కొంత సమయం ఎన్డీఏ కూటమికి ఇద్దాం, వాళ్ళు హనుమాన్ ట్రిప్లో ఉన్నారని చెప్పడం జరిగింది. అలాగే సాయంత్రం చెప్పిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు 5 హామీల మీద సంతకం పెట్టడం జరిగింది. అంటే అది మంచి పరిణామమే 5 హామీల మీద మనకి సంతకం పెట్టడం అనేది. కాకపోతే ఏంటంటే మెయిన్ యువతకి ఉపాధి చూపించాలి. ఫస్ట్ మనకి పెట్టుబడులు తీసుకురావాలి, దానివల్లే మనకి రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. అయితే ఇప్పుడు రావాలంటే కూడా రావు కదా, మనకి ఒక 5 to 10 years ఈజీగా పట్టుద్ది. ఇప్పుడు కొత్త వాళ్ళు రావాలంటే రాలేరు. ఇప్పుడు చాలా వరకు మనకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి పెట్టుబడులన్నీ, ఏది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. మళ్ళీ రావాలంటే కొంచెం టైం పట్టుద్ది. కానీ మనకి మంచి పరిణామమే చంద్రబాబు గారు రావడం అనేది, మంచి పరిణామమే. అయితే మెయిన్ ఏంటంటే యువతకి ఉపాధి చూపించగలగాలి, స్కిల్ డెవలప్మెంట్, అది ఒకటి మంచిది. అట్లాగే మేము కూడా కొన్ని చేస్తున్నాం.
ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఎంటర్ప్రెన్యూర్ చేయాలని మేము కేఎల్ఎన్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళు బిజినెస్ ఇంక్యుబేటర్స్ అనమాట ఎంఎస్ఎంఈ లోన్స్ ఇప్పిస్తున్నాం. అది నా నెంబర్ కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు అది అవన్నీ వస్తాయి. 9440317117 అనేటి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపాధి చూపిస్తున్నాం మా తరపు నుంచి కూడా. అట్లాగే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే మేము ఎంఎస్ఎంఈ లోన్స్ అనేది అందరికీ వచ్చేలాగా ప్లాన్ చేస్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంటే కొత్తగా ఇప్పుడు అన్న క్యాంటీన్లు కానీ, అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో మెగా డిఎస్సి కానీ, పెన్షన్ పెంపు కానీ. ఓకే, పెన్షన్ పెంపు చేయొచ్చు, డిఎస్సి చేయొచ్చు. అన్న క్యాంటీన్ల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అదేదో ఇంకో దానికి పెట్టచ్చు. ఈ ఉంటారు కదా మనకి పెన్షన్ ద్వారా అంటే వృద్ధులకి చేయొచ్చు, అది ఓకే. అన్న క్యాంటీన్లు అనవసరం, వేస్ట్ అది. ఇంకేదైనా ఉంటే అసలు మనకి రోడ్ల మీద వీళ్ళు అడుక్కునే వాళ్ళు లేకుండా వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ డెవలప్ చేసి అక్కడ ఇవ్వడం బెటర్. ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉందా? కొత్త ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు? ఏం మనకి డెవలప్మెంట్ అంతే. ఇప్పుడు ఎట్లాగూ మోడీ గారు కూడా సపోర్ట్ చేస్తారుగా, చేస్తే మన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి, ఇప్పుడు ఇంతకుముందు చేయలేకపోయారు. అనవసరమైన ప్రాజెక్టులు కాకుండా అవసరమైన ప్రాజెక్టులు పోలవరం కంప్లీట్ చేయాలి. మేము కూడా చేసాము అందులో, పోలవరం ప్రాజెక్టులో కూడా ఇంతకుముందు చేసాము. అవన్నీ కంప్లీట్ చేసుకుంటే అవకతవకలు లేకుండా మనకి రైతులకు ఉపయోగపడుతుంది. తాగునీటి మన అవన్నీ వస్తాయి అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విధంగా 5 హామీల మీద సంతకం పెట్టడం ఎలా చూస్తారా? బాగానే ఉన్నాయిగా, బాగా ఇచ్చారు. ఇంకా చేయలేదుగా, చేసిన తర్వాత ఇంటర్వ్యూ చేయాలి మీరు. అవునా? పెట్టింది నిన్న మొన్న నేను ఆయనకి ఆఫీస్కి వెళ్ళలేదు, సంతకం పెట్టారు. మరి ఆ శాఖల మీద ఆయనకి ఒక అవగాహన రావాలిగా. వచ్చి చేసిన తర్వాత ఒక 5-6 నెలల తర్వాత ఏదైనా మాట్లాడాలి, ఎవరు మాట్లాడినా. కొంత సమయం కూడా ఎన్డీఏ కూటమి పోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొంత హనుమాన్ ట్రిప్లో ఉన్నారని చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు? ఎన్డీఏ కూటమికి వెళ్తున్నారని? ఇండియా కూటమిగా? ఎన్డీఏ కూటమి హనుమాన్ ట్రిప్లో ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఏంటి 3 రోజుల్లోనే హనీమూన్ ట్రిప్కి వెళ్ళిపోతారా? ఈయన వెళ్ళి వచ్చాడు మొన్న. ఈయన లండన్ హనీమూన్ ట్రిప్ చేసి వచ్చాడు ఈయన. అంతే కదా, మన భార్య పిల్లలు హైదరాబాద్ ఉన్నారు పిల్లలు. ఈయన భార్యను తీసుకుని లండన్ లేడు, హనీమూన్ ట్రిప్ లేడురా. నేను పక్క పోయేసరికి ఆయన లీడర్ నేను. కానీ ఒక తప్పు చేసేదాకా ఆగాలి. లీడర్ అనేవాడు ఒక తప్పు అధికార పార్టీలు చేసేదాకా ఆగాలి. ఆగకుండా ఇప్పుడే ఏదో మాట్లాడేసి నేను ఏదో చేస్తున్నారంటే ఎట కుదిరిద్ది. అది వచ్చారు ఇప్పటివరకు ఒక సైన్ చేశారు, అమలు చేయాలంటే ఒక టైం పడుతుంది, 5-6 నెలలు. ఏదైనా ఇప్పుడు నేనైనా బండి కొన్నాను, బాగా రన్నింగ్లో పడాలంటే $5 నాకు. ఇప్పుడు 5 నెలల తర్వాత దీన్ని చేసేది. ఏ రిపేర్లు ఉన్నాయి అనేది. అలాగే వాళ్ళు రిపేర్ చేసే ఆగాలి వీళ్ళు. ఆకుండా తొందరపడతాను అంతే, ఏమీ లేదు దీంట్లో.